చేసుకుంటున్నా ఈ సందర్భంగా ఈ సభను మురళీకృష్ణ గారు సైన్స్ సొసైటీ మేడాపురం మా పాఠశాల తరఫున గౌరవిస్తున్నాం. శ్రీ వన్న హనుమంతరెడ్డి గారు మాజీ డిప్యూటీ మీరు పూర్వంత గౌరవించాల్సిందిగా అనంతపద్మనాభం గారు శ్రీ అనంతపద్మనాభం గారు సైన్స్ సొసైటీ వన్న శ్రీ గాలి శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీ గాలి శ్రీనివాస్ అందరికీ కూడా గణతంత్ర ఉన్నాను. మన దేశానికి బ్రిటిష్ వలస పాలకుల నుండి స్వాతంత్రం రిపబ్లిక్ దేశంగా సర్వస్వతంత్రంగా మనల్ని మనమే పాలించుకునే దానికి కూడా మనము కొన్ని హక్కులు కొన్ని బాధ్యతలు తదితర అంశాలను ఒక రాజ్యాంగాన్ని ఏర్పరిచిన డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో 62 సంవత్సరాలుగా మనము దినదిన అభివృద్ధి చెందుతూనే ఉన్నాము. ఒక నిమిషం చదువుతుంటారా చెప్తారా చెప్తారా మీ సైడ్ నుంచి వాయిస్ లేదు చెప్తారా? మన జాతిపితాన్ని ఎవరంటారు? గాంధీ మహాత్ముని. చాచాజీ అని ఎవరుంటారు? మన రాజ్యాంగం రాసింది ఎవరు? చిన్నపిల్లలు చెప్పండి. మీరు 10th క్లాస్ వాళ్ళు మీరు మాట్లాడలేదు, చిన్నపిల్లలు చెప్పాలా? సరే, మనకు ఏ సంవత్సరంలో గణతం రిపబ్లిక్ ఎప్పుడైంది? మనకు 1950లో. రూపాయలు ఏ సంవత్సరంలో జరిగింది చెప్పగలరా? 1857. కాంగ్రెస్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు చెప్పగలరా? స్థాపించిన మొట్టమొదటి అధ్యక్షురాలు ఎవరో చెప్పగలరా? అనిల్ ప్రెసిడెంట్ అని, అనిల్ ప్రెసిడెంట్ మేడం అనిల్ ప్రెసిడెంట్ అని ఆమె స్థాపించినారు మొట్టమొదటి అధ్యక్షురాలు. సరే, ఈ స్కూల్లో బాగా మేము పొద్దు నుంచి గమనిస్తాను. జీకే చెప్పిస్తారు, ఏమంటారు మేడం, వాయిస్ ఆఫ్ జికేనా, హార్ట్ బర్త్డే చెప్పిస్తారు. అన్ని బాగున్నాయి. బాగా ఈ పెరేడ్ ఈ స్కూల్లో పొద్దునే క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు అంతా అసెంబ్లీ గారు పద్ధతులు అన్ని బాగున్నాయి. మీరు బాగా చదువుకుంటా ఉన్నారా? చదువుతున్నారా? లాస్ట్ ఇయర్ 550 దాటిస్తారా ఈ ఎవరైనా? ఈసారి 550 దాటిస్తారు ఎవరైనా? 550 లేదా 540? 540 90% అప్పుడు 540 దాటిస్తే కదా. 540 దాటిస్తే అందరికి మీకు స్టడీస్ పేరేమ్మా? నువ్వమ్మా? ఏ పేరమ్మా? బాబు నీ పేరమ్మా? 5 మంది ఈరోజు మళ్ళీ నేను పేర్లు గుర్తుపెట్టుకుంటా. పేర్లు రాసుకో బస్ గారు. 5 మంది పేర్లు గుర్తుపెట్టుకుంటా. మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వస్తాను. ఎవరు 540 సాధిస్తాం మేమని చెప్పండి.
కాన్ఫిడెంట్ గా రావాలా. చదివితే మనం మీరన్నా పిల్లలు మీరు అనుకుంటే సాధించింది ఏమీ లేదు. ఏదో దాని మీద శ్రద్ధ పెట్టి బాగా చదివితే మీరు ఇక్కడ ఉంటారు. మా వయసు అయిపోయినప్పుడు మేము అక్కడ బాగా చదివి పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే ఈవెన్ 500 దాటిన వాళ్ళకి కూడా కాంప్లిమెంటరీ ఏముంటుంది సార్, కాంపెన్సేటింగ్ గా ఇంకా కన్సలేషన్ ప్రైజెస్ ఇస్తా చెప్పండి. స్థాయి డిసైడ్ చేయాలా. మీ టాలెంట్ మీ తల్లిదండ్రుల స్థానాన్ని ఉన్నతంగా తీసుకొని పోవాలా. ఒక కులమో లేకపోతే ఒక ఆర్థిక స్తోమత అనేది కూడా ప్రతి వెనుకబాటుతనాన్ని కూడా ఖండించగలిగే గుర్తు తెచ్చుకొని చూడాలా. కాబట్టి మీరు గ్రామంలో మంచి ఆలోచనలు ఉద్యోగానికి తయారవుతారు, మంచి మంచి ఉద్యోగాలు వస్తారు. పొద్దున ఆర్డీఓగా ధర్మవరానికి రావచ్చు, లేదా అనంతపురానికి రావచ్చు, తహసీల్దార్ గా రావచ్చు. ఈరోజు ఈ ఎస్సీలకు ఇల్లు లేని వాళ్ళకు దానికి 6 నెలలుగా ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతున్నారు. మీ గ్రామంలో తహసీల్దార్ దగ్గర తయారై ఉంటే అతను ఈసీ మండలాధ్యక్షుడు ఫోన్ చేసి ఆర్డీఓ నా పర్సనల్ కేసు రిక్వెస్ట్ చేసి 2-3 రోజులు చేపుతున్నా, 10 రోజులు చెబుతున్న పరిస్థితి. పొలిటికల్ లీడర్స్ అన్ని కూడా చేయలేరు. మనలోనే ఆఫీసర్స్ తయారు చేసుకోవాలా. మీరైనా మంచి మంచి చదువు చదివి పెద్ద ఆఫీసర్లు కావాలా, క్రికెట్ ప్లేయర్స్ కావాలా, మంచి ఫోటోగ్రాఫర్ చూస్తాను, కెమెరాతో స్పీడ్ చూస్తా ఉంది పిల్లలు, ఫోటోగ్రాఫర్లు కావాలా, ఉన్నతమైన స్థానానికి పోవాలా. క్రికెట్ టోర్నమెంట్ కూడా కూర్చోండమ్మా, కూర్చోండి. క్రికెట్ టోర్నమెంట్ కూడా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసింది. సాగర్ చెన్నారెడ్డి 2 రోజులు క్రికెట్ టోర్నమెంట్ అనేది. ఆ రోజు కూడా ఈ కాలేజీ సంబంధించి చూశాను. నాకు తెలియదు గుర్తులేదా. క్రికెట్ కిట్ కూడా ఇచ్చినాము. మ్యాచ్ క్రికెట్ కిట్ కూడా ఇచ్చినాక దాని తర్వాత మీరు డెవలప్ అయినారా? మీరు క్రికెట్ కిట్ ఇచ్చిన తర్వాత విపరీతంగా గేమ్స్ జరుగుతున్నాయి. గేమ్స్ ఆడటము మానసిక ఉల్లాసానికి మనకు అవసరం. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో మన మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, బాగా చదువుకోవచ్చు. గేమ్స్ కంపల్సరీ ఆడాలా, చదువు కూడా కంపల్సరీ ఉండాలా. మన కిరణ్ కాజా నెహ్రూ, అరవింద్ సీతారామరాజు, భగత్ మాన్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వాతంత్రం ఇచ్చినారు. మనం ఈరోజు ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకునే దానికి